నిర్మల్ జిల్లా ఎల్లాపూర్ ఘటనపై టీ న్యూస్ వరుస కథనాలతో అధికారులు కదలికొచ్చింది. రెవెన్యూ సదస్సు వచ్చిన రైతు పట్ల ఏఎస్ఐ రామచందర్ అనుచితంగా ప్రవర్తించాడు. బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చాడు. ఏఎస్ఐ రామచందర్ తీరును టీ న్యూస్ ప్రపంచానికి చూపించింది. దాంతో ఏఎస్ఐపై కలెక్టర్ అభిలాష అభినవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచందర్ తీరుపై రేవంత్ సర్కారు ఇంటా బయట తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఓవైపు టీ న్యూస్ కథనాలు, మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇక ఆ క్రమంలో రామచందర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతన్ని విధుల నుంచి తప్పిస్తున్నామని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రకటన చేశారు. నిర్మల్ జిల్లా ఎల్లాపూర్లో ఓ రైతును ఏఎస్ఐ గెంటేసిన ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీ న్యూస్ కథనాలతో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు. ఘటనకు సంబంధించి అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుపై అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏఎస్ఐ రామచందర్ను విధుల నుంచి తప్పించారు. అన్నపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్లో రెవెన్యూ సదస్సు జరిగింది. భూ సమస్య చెప్పుకుందామని ఓ రైతు అక్కడికి వచ్చాడు. రైతును బలవంతంగా ఏఎస్ఐ బయటకు తీసుకొచ్చాడు. పోలీస్ అధికారి ప్రవర్తనతో రైతు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ రైతు లైన్లో రాలేదనే కారణంతో ఏఎస్ఐ అమానుషంగా ప్రవర్తించాడు. అధికారం ఉందనే అహంకారంతో బలవంతంగా బయటకు తీసుకొచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏఎస్ఐ తీరును నెటిజన్లు ఖండించారు. రేవంత్ ప్రభుత్వంపై ఇంటా బయట తీవ్ర విమర్శలు రావడంతో స్పందించింది. రైతు పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐ రామచందర్ను సస్పెండ్ చేసింది. జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ సచ్ ఇన్సిడెంట్స్, ఎనీ సచ్ బిహేవియర్. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్య అవుతుంది. ఆల్రెడీ మన సూచన ప్రకారం ఏఎస్ఐ రామచంద్రకి సస్పెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా దీని మీద ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి బిహేవియర్ ఎవరైనా అధికారి చేస్తేనే మనం అస్సలు ఒప్పుకోము. అండ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కమిటెడ్ ఉన్నాయి. సో రైతు ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో పాల్గొనాలి. అండ్ మీ పిటిషన్స్, మీ వాదన అవన్నీ చెప్పాలి. మనం మీకోసమే ఉన్నాము అండ్ డెఫినెట్గా పరిష్కారం కూడా చేస్తాము. థ్యాంక్ యూ. ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు, నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్, పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండ గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య భూమి సమస్యకే పోయినా, భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే, నాది ఉన్నది ఏమిటి గింతే.
అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. అధికారులు అంతా ఉన్నారు, నాకు ఎవ్వలేమని వాళ్ళే పోలీసు వాళ్ళే ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని, నేను నాకేమో చూడండి బాపు 90 ఏళ్ళు ఉంటుంది, 90 దాటిపోయింది చూడండి చూసుకోండి.